నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నా పుట్టినరోజు నాడు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేసిన సీఎం జగన్. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్. గుంటూరులో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు. నన్ను ఆదరించండి, ఎప్పుడూ మీ వెంటే ఉంటా అంటున్న పత్తిపాడు నియోజకవర్గం నూతన సమన్వయకర్త కిరణ్ కుమార్. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతంపల్లిలో పర్యటించిన సీఎం జగన్ చింతంపల్లిలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఇక అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక అడవి తల్లి బిడ్డల మధ్య గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 55 నెలలుగా ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా వేసినట్లు తెలిపారు. పిల్లలకు అవసరమైనటువంటి బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ట్యాబ్లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయని, తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అక్కర్లేదని అన్నారు. ఇక ట్యాబ్లలో ఏ సమస్య వచ్చినా గ్రామ సచివాలయం ఇస్తే రిపేర్ చేసి ఇస్తామని పేర్కొన్నారు. ఇక రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ ఇస్తామని జగన్ తెలిపారు. తాము అందిస్తున్నటువంటి ట్యాబ్ మార్కెట్ విలువ 17,500 అని తెలిపారు. ఇక విద్యార్థులకు ట్యాబుల పంపిణీ చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. ద్వారా తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికి కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లోకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్. ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే కారణం, నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేనమామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు. ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి మేనమామగా, మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంఖ్యలు తెంచేందుకు
భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరం. పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆరోగ్య శాఖ ద్వారా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ఇక గుంటూరు జీజీహెచ్లో జరిగినటువంటి ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకల్లో మంత్రి రజని పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా జీజీహెచ్లో ఏర్పాటు చేసినటువంటి సర్వమత ప్రార్థనలో మంత్రి విడుదల రజని పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపును హెచ్పీసీఎల్ సహకారంతో ఇచ్చినటువంటి 60 లక్షల రూపాయల విలువైన 2 అంబులెన్స్ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జీజీహెచ్లో నాడు నేడు పథకం ద్వారా 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. జింకానా వారిని ప్రోత్సహిస్తూ 81 కోట్ల రూపాయలతో తల్లి పిల్లల వైద్యశాల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. 7.5 కోట్ల రూపాయలతో సర్వీస్ బ్లాక్ను నిర్మించడంతో పాటు జీజీహెచ్లో జీరో ఖాళీ విధానాన్ని అమలు చేసేలా కృషి చేస్తామని అన్నారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమం ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాల గిరిధర్, ముస్తాఫా, డిప్యూటీ మేయర్ సజిలా తదితరులు పాల్గొన్నారు. వైట్ కలర్ వెహికల్ అండి, 1261 రోడ్డుకి అడ్డంగా ఉన్నది. పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి. ఎవరిదో అది. శ్రీమతి విడుదల రజనీ గారు అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ సూపరింటెండెంట్ సార్, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన సూపరింటెండెంట్ సార్ని రిక్వెస్ట్ చేస్తాం. DMHO and DCHS. DCHS గారు రాధారమణి శ్రీ గారు, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాధారమణి. గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్ మెడికల్ ఇంత ఘనంగా జరగడానికి కారణమైతే నన్ను ప్రేరేపించింది మా ప్రీతమ హెల్త్. ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనందరం కూడా చేతులెత్తి అవసరం కూడా అందరూ చప్పట్లు కొట్టండి. సో అలానే ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా దిద్దుకొని గతంలో చూసుకుంటే కేవలం 2 లక్షలు ఉండేది, వాళ్ళ చేయించడానికి పూనుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలా మర్చిపోతాం. చేసుకోవాల్సిన బాధ్యత మనకు.
యూ మేడం. Kallam Harnath Reddyki and all the వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అందరు కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన బెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారికి, అలాగే ధీరజ్కి, అలాగే మా లాల్పురం రామన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి గారికి రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. ది సేమ్ టైం మా డిప్యూటీ మేయర్కి, మా డాక్టర్స్ అందరికీ, ఆల్ ద ఎమినెంట్ డాక్టర్ కమ్యూనిటీ అందరికీ కూడా, అండ్ ఎస్పెషలీ మీడియా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే వాస్తవంగా నిన్న గుంటూరు వెస్ట్కి సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది. అఫీషియల్గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న వెస్ట్లో నిన్న మనము ఈ సమావేశంతో మరి వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నిన్నటి నుంచి మనము మొదలు పెట్టుకున్నాము. మరి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. ఆన్ దిస్ అకేషన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఓవర్ హియర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ జగనన్న. ఐఎమ్ విషింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ హియర్ హ్యాపీ బర్త్డే. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ 4 రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది, అండ్ దెన్ మనకు న్యూ ఇయర్ ఉంది, అండ్ దెన్ అక్కడి నుంచి ఒక 15 రోజుల్లో సంక్రాంతి ఉంది. ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈరోజు మన ముందున్నటువంటి పండుగ పేరేంటి? మన ముఖ్యమంత్రి గారు, మన చీఫ్ మినిస్టర్, మన జగనన్న పుట్టినరోజు. మరి అన్ని వేడుకల కన్నా అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక మన జగనన్న పుట్టినరోజు వేడుక. వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు వేడుకలు వస్తూనే ఉన్నాయి. వేడుకలు ఎలా వస్తున్నాయో లిస్టు చదువుకుంటూ పోతే చాలానే ఉంటుంది. జగనన్న అమ్మఒడి వచ్చిన రోజు ఒక వేడుకే, ఆసరా పడితే ఒక వేడుకే, చేయుత పథకం రిలీజ్ చేస్తే ఒక వేడుకే, అలా లానేస్తాం, కాపునేస్తాం, అలా మనం చూసుకున్నట్టయితే ఏ పథకమైనా కూడా ఒక రకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు పెంచితే కూడా అది కూడా వేడుకే. ఇలా మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అని చెప్పి మరి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే, పెన్షన్లు వస్తున్నాయంటే ప్రతి నెల వేడుకే. ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా వేడుకలు పండగలు ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప నాయకత్వం, అలాంటి ఒక మనసున్న నాయకుడు జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా, మరి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సేవకుడిగా మనకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనమందరం కూడా కలిసి
జన్మదిన విషెస్ తెలియజేసుకుందాము. హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జగనన్న. మరి అలాగే ఈరోజు మనము మన జీజీహెచ్లో ఉండి వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఈ జీజీహెచ్ గురించే మాట్లాడుకుందాము. మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా జిల్లాలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలకి మరి అనాథ నుంచి కూడా ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ మరి వస్తున్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ఒక ఎంత గుర్తింపు కానీ, ఈ హాస్పిటల్ మీద ఎంతో ఒక నమ్మకంతో ఎప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు. నియోజకవర్గం ప్రజలందరికీ విధేయుడిలా పనిచేస్తానని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ అన్నారు. ఇక గురువారం పత్తిపాడు నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమించిన సందర్భంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు మిర్చియాడ్ సమీపంలో హోటల్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసాని కిరణ్ కుమార్ మరియు మర్రి రాజశేఖర్లు మాట్లాడారు. ఎమ్మెల్యే సుచరితను ఆదరించిన నియోజకవర్గ ప్రజలు నన్ను కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సోషల్ మీడియా కన్వీనర్లు మరియు పార్టీ గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు. మన ముందున్నటువంటి చరిత్ర మన జగనన్నది. ఎప్పుడైతే సోదరుడు కిరణ్ గారి పేరు వచ్చిందో, వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన పత్తిపాడికి కొత్తగా చేసిన మన ఎమ్మెల్సీ మర్రాచార్య గారికి, జేడీసీ చైర్మన్ రాము గారికి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, సర్పంచులకు, ఈ కార్యక్రమాన్ని చేసిన పత్తిపాడు కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. గుంటూరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవనంతో పత్తిపాడు కొత్తగా ఒక ఎస్సీ లేడీగా పెద్దలకి, నాయకులకి, అలాగే చిన్న నాయకులు, చిన్నమంత మాత్రమే మా నాయకులు కాదు, చిన్న నలుగురు నాయకులే, కుటుంబ నాయకులే, అందరికీ ఓటర్ ఎందుకంటే ఇబ్బంది లేదు. అందరూ ఏంటంటే ఒక నిమిషం అన్నమా, ఇంకోటి ఏంటంటే నేను కూడా పేదవాడిని, బాగా కింద నుంచి వచ్చిన నేను ఈ స్థాయిలో ఉన్నట్టు లేదు. నాకు మెయిన్ లోటుపాట్లు తెలుసు, కష్టాలు తెలుసు, అన్నీ తెలుసు. అలాగే కార్యకర్తగా నా జీవితం సాగింది. అలాగే కార్యకర్త ఎన్ని బాధలు పడతాడో, కార్యకర్త ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు. కానీ నేను ఎప్పుడు నా సహనాన్ని కోల్పోలేదు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో దయచేసి మీరు కూడా ఈ సహనాన్ని కోల్పోవద్దు, అలాగే ఉండండి. జగనాన్ని గెలిపించుకుందాం. మీరు నేను నా వంతుగా చెప్తున్నాను, కార్యకర్తలందరూ కూడా నేను అండగా ఉంటాను. అది గౌరవం లేదు, కావాలంటే ఇబ్బంది లేదు. సుచరిత అక్కడ ఎలా అయితే ఆస్వాదించారో నన్ను కూడా ఆదరించి నన్ను కూడా మీకు అన్ని రోజులు అందుబాటులో ఉండడానికి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. పరిచయ కార్యక్రమం మీ ఎమ్మెల్యే గారు సమన్వయకర్తగా కిరణ్ గారిని ప్రకటించిన మరుసటి రోజు, మూడో రోజు ముఖ్యులందరినీ కూడా పిలిచి ఒకసారి సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ నియోజకవర్గంలో మనం ఏ రకంగా గ్రామాల్లోకి వెళ్ళి ఓటర్లందరినీ కూడా కలుసుకొని అభ్యర్థిని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయేటువంటి ఎన్నికల్లో మనం అందరూ కూడా ఏ రకంగా గెలిపించుకోవాలనే దాని మీద కార్యకర్తలందరూ కూడా మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీకందరికీ వివరించడం జరిగింది. పత్తిపాడు నియోజకవర్గంలో 5 మండలాలు,
5 మండలాల్లో 4 మండలాలు కాకుమాను, పెదనందిపాడు, ప్రతిపాడు, ఒట్టిచెరుకూరు ఇది మండలాల సామాజిక నేపథ్యం వేరు. గుంటూరు రూరల్ మండలంలో సామాజిక నేపథ్యం వేరు. ఆ 4 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో కూడా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎస్ఎం జియావుద్దీన్ పేర్కొన్నారు. ఇక గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 51వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని గుంటూరు బస్టాండ్ సమీపంలోని జియావుద్దీన్ కార్యాలయంలో కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎం జియావుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని కొనియాడారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం సీటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఆదేశిస్తే తాను పోటీ చేసి గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా స్థానిక శాసనసభ్యుడు మహమ్మద్ ముస్తాఫా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినప్పటికీ ప్రస్తుత రాజకీయ సమీకరణల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గానికి తన అవసరం ఉందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట కోసం ఎదురు చూస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సూచికల్లో కూడా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నట్టుగా మన కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైన ప్రభుత్వంగా హేతుబద్ధ నిర్ణయాలతో ముందుకు దూసుకెళ్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు పేదరికం నుండి నిరుపేదరికంలో వచ్చారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రాజకీయంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు గుర్తించని విధంగా మన రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఈరోజు మైనారిటీల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ మన ముఖ్యమంత్రి గారు చూపెట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు ఎంతో సంతోషంగా అన్ని విధాలుగా ఆర్థిక పరిపుష్టితో జీవిస్తున్నారు. రాజకీయంగా అయితే మైనారిటీల అంచనాకు మించి
అగ్రపీఠం వేసి సముచిత ప్రాధాన్యత కల్పించడంతో పాటు మైనారిటీలకు ఈరోజు అన్ని విధాలుగా ప్రభుత్వం తరపున ఇటు రాజకీయంగా కానివ్వండి, అలాగే సంక్షేమంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమైన విషయం. రాష్ట్రంలో సవాళ్లను పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తెచ్చిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా అన్నారు. గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ప్రజాప్రతినిధులు కట్ చేశారు. అనంతరం సీఎం జగన్ 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 51 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు. అదేవిధంగా మీడియాతో ఎమ్మెల్యే ముస్తాఫా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ నేడు సీఎం జగన్ జన్మదినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడ అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ జన్మదినోత్సవాన్ని ప్రతి కుటుంబం వారి ఇంట్లో పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. సీఎం జగన్ నాయకత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం చేకూరుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి జగనన్న పుట్టినరోజు అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే జగనన్న జననేత, ఆయన పుట్టినరోజుకి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో పేదవాళ్ళకి ఆయన తోడున్నారు అని చెప్పడానికి ఈరోజు ప్రతి చోట కూడా మీరు చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో ఆయన పుట్టినరోజున మేము ఈరోజు బండ్లు పంపిణీ చేశాము. ఎందుకనంటే చిరకాలం జగనన్నని గుర్తుపెట్టుకోవాలని, జగనన్న పుట్టినరోజు వాళ్ళందరికీ ఏదో ఒక ఆదాయము ఏదో ఒక విధంగా వాళ్ళ కాళ్ల మీద నుంచోవాలని చెప్పి ఈరోజు చిరు వ్యాపారులకు అందరికీ బండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. జననేత జగనన్న పుట్టినరోజున ఈ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవటం. ఈ గుంటూరు ఈస్ట్లోనే ఇలా చేశారనంటే వేరే ప్రాంతాల్లో చూసుకున్న మలిమూల ప్రాంతాల్లో, ఎందుకంటే పేదవాడు కూడా ఈరోజు ఆయన పుట్టినరోజుని చాలా చక్కగా చేసుకుంటారు. ఎందుకంటే జగనన్న ప్రతి కుటుంబానికి ఒక అండలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన తోడు ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చే వ్యక్తి జగనన్న. కాబట్టి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మరి జగనన్నకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చెప్తూ రానున్న రోజుల్లో మన ప్రియతమైన నాయకుడు జగనన్నకి మనమందరం తోడుండి ఆయనకి మరి ఆయన్ని సీఎం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జగనన్న. మొత్తం కలిపి 51 సంవత్సరాలు కాబట్టి 51 బండ్లు పంపిణీ చేయడం జరిగింది. అందరూ చిరు వ్యాపారులు, అంటే ఎవరికి ఆదాయం అనేది లేదు, లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని ఆలోచించి ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, చిరకాలం జగనన్నని గుర్తుపెట్టుకోవాలి.
కావాలని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి గుంటూరు ఈస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క చిరువ్యాపారులకి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసి ఈ రోజు 51 బండ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చిరునవ్వులు చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు జగనన్న తోడు మేము ఉంటాము ఖచ్చితంగా. మీరు చూసుకుంటే ఈ కార్యక్రమాలన్నీ వైఏపీ నీట్ జగన్ అనే కార్యక్రమం ప్రతి గడపకి మేము వెళ్తున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న ఖచ్చితంగా 175కి 175 కొడతారు. అలా అదేవిధంగా గుంటూరు ఈస్ట్ నుంచి మాత్రం భారీ మెజారిటీతో మాత్రం గెలిపించుకొని ఈసారి జగనన్న పుట్టినరోజు ఇంకెంత భారీగా చేస్తాం అనేది ప్రతి ప్రజానికం కూడా చూపిస్తారు. భగవంతుడు ఆశీస్సులతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు నగరంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా ఎటు పోయినా కూడా హ్యాపీ బర్త్డే జగన్మోహన్ గారు అని చెప్పేసి ప్రతి చోట కూడా. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఎంతోమంది మరి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా విడుదల రచనీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నగరంలో 1 టౌన్కు సంబంధించి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మరి పేదవాళ్ళకు సంబంధించి అంటే ఆశయం గొప్పది. ఇటు ముఖ్యమంత్రి గారి ఆశయం పెద్దది, ఇటు ఫాతిమా ఆశయం కూడా పెద్దది. ఎందుకంటే ఒక పని చేస్తే అది 10 కాలాల పాటు ఉండాలనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి జీవితాల్లో వెలుగునివ్వాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు కూడా మరి ట్యాబ్లు ఇచ్చారు పిల్లలకి. అంటే చదువు ముఖ్యం. ఆ చదవడానికి ట్యాబ్కు సంబంధించి అంటే ఆయన ఆశయం గొప్పది కాబట్టి రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేస్తూ ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. అదేవిధంగా నూరి ఫాతిమా గారు కూడా గుంటూరు నగరంలో మరి బళ్ళు అంటే వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకడానికి సంబంధించి దోపుడు బళ్ళు ఏర్పాటు చేసి ఒక 70 మందికి ఆ బళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఆశయాలు గొప్పవి. ఈ రోజుగా రేపైనా సక్సెస్ అవుతామని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ముందుకెళ్తారు కాబట్టి రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. ఎందుకంటే ఆయన పనులు చేసే ప్రతి పని కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి ఎవరు 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం బైరవానిపాడు గ్రామం సమీపంలో రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనానికి పసువేముల గ్రామానికి చెందినటువంటి వాలంటీరు పండ్ల శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన మరొకరిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఇక సమాచారం అందుకున్న విజయపురి సౌత్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మనోడు గాడిదోడు మరి తెలిసి ఒక ప్లాస్టిక్ దాంట్లో అసలు దాంట్లో పెట్టుకుంటాడు కానీ సారీ చుట్టుపక్కల పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు మరియు అభిమానులతో కలిసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్లోని వైఎస్ విగ్రహం వద్ద కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం లింగంగుంట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అదేవిధంగా హాస్పిటల్లోనే పేషెంట్లకు పార్టీ నేతలతో కలిసి బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు మండల కన్వీనర్లు జెడ్పీటీసీలు సర్పంచులు వార్డు ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున మహిళలు సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 51వ జన్మదిన సందర్భంగా
ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియజేస్తూ, ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో కష్టాల్ని, ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి 16 నెలలు జైల్లో పెట్టినా సరే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విశ్వాసంతో, విశ్వసనీయత అంటే ఏంటో చూపెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా 151 సీట్లలో గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆయన యొక్క పట్టుదలకి, ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, అభిమానులు గాని మరింత దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే ఈరోజు కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు మొట్టమొదట ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో, తర్వాత మన కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లింగమంటూరు దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు, అట్లానే అక్కడున్న పేషెంట్స్ కి పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత టౌన్ హాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం, దాదాపు 1200 మందికి పట్టాల పంపిణీ కార్యక్రమం, కరెంటు పంపిణీ కార్యక్రమం, ఈ రెండు కూడా ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి 7 గంటలకు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మన పార్టీ ఇస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. సాయంత్రం టౌన్ హాల్లో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది. మన గ్రామానికి సంబంధించిన క్రైస్తవ సోదరులందరినీ కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. అందరూ కూడా కలిపి సాయంత్రం మరి సెమీ క్రిస్మస్ వేడుకలు, అదేవిధంగా భోజనాల కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి. యువగలం సభ ఫెయిల్ అవ్వాలని వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అడుగడుగున అడ్డంకులు సృష్టించారని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గురువారం గుంటూరు నగరంలోని చంద్రమౌళి నగర్లో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగన్ అడ్డుకోలేడని నిన్నటి సభ అద్దం పట్టిందని అన్నారు. ఇక ఉత్తరాంధ్ర చరిత్రలోనే అతిపెద్ద సభ యువగలం ముగింపు సభ అని పేర్కొన్నారు. సభ సక్సెస్ చేసినటువంటి టీడీపీ, జనసేన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు వచ్చినట్టు ప్రజలు వచ్చారని అన్నారు. ఇక రేపు జరిగే ఎన్నికలకు జగన్ టీడీపీ మధ్య కాదని, జగన్కు జనసేన మధ్య కాదని, జగన్కు ప్రజలకు మధ్య పోటీ అని పేర్కొన్నారు. ఇక లోకేష్ 154 వర్గాల ప్రజల్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చారని తెలియజేశారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా యువతకు చేస్తున్నటువంటి అన్యాయాల్ని, యువత పట్ల చూపుతున్నటువంటి వివక్షతను, యువగళం పేరుతో యువకులను చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశంతో యువగళాన్ని ప్రారంభిస్తే అది యావత్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల జీవనాడిగా, జనవాణిగా, జనమ యొక్క యువగళంగా, జనమ యొక్క గళంగా మారిపోయింది. దాదాపుగా 226 రోజులు 3132 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో 1,50,00,000 మంది ప్రజలను, అంటే రైతులు కావచ్చు,
మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలను ఆయన కలవడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 154 ముఖాముఖి సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 154 ముఖాముఖి సమావేశాలు వివిధ వర్గాలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల లోకేష్ బాబు గారు స్పందించారు. వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఏంటో, తన విజన్ ఏంటో సుస్పష్టంగా వివరించారు. దళితులైతేనేమి, బీసీ వర్గాలైతేనేమి, మైనార్టీలైతేనేమి, మరి వివిధ వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, వారికి సంబంధించినటువంటి దాదాపుగా 120 స్కీములు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు అమలు పరిచి లక్షలాది మందికి ప్రయోజనాలు కల్పిస్తే ఆ కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశత్వంగా ఏమాత్రం కూడా ఆలోచించకుండా రద్దు చేయడం ద్వారా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అక్కడికక్కడే ఎండగట్టి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా వారికి చెప్పి ఆ సమస్యలకు ఏ పథకం ద్వారా పరిష్కారం అవుతుందో అలాంటి పథకాలకు సంబంధించి శిలాఫలకాలు కూడా వేయడం జరిగింది. 1 కాదు 2 కాదు 100 చోట్ల 100 పథకాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారి పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారెంటీ పథకాల గురించి సవివరంగా ప్రజలకు తెలియజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి 1 కోటి కుటుంబాలకి ఏ రకంగా ప్రయోజనం జరుగుతుందో వివరించడం జరిగింది. అందుకే లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి యువగళ యాత్ర వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు పెట్టిన, అనేక షరతులు పెట్టిన, అడుగడుగున ఆయన్ని అడ్డుకున్న ఏమాత్రం లెక్క చేయకుండా మనోధైర్యంతో, గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళడం వైసీపీ ప్రభుత్వం కంగు తినింది. నిన్నటి రోజున మరి యువగళం ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. యాత్ర ముగిసింది, ప్రణాళికలు ప్రారంభమవుతాయి. యాత్ర నిన్నటితో ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.